ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ వాదాన్ని గెలిపించి బీసీల సత్తా చాటాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఎప్పటికీ పాలితులుగానే ఉండాల్సి రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఓ చారిత్రాత్మక అవకాశం బీసీలకు లభించిందన్నారు. నిస్వార్థంగా ప్రజల సమస్యలను చట్టసభలో చర్చించేవారిని గెలిపించుకుని బీసీల ప్రాధాన్యతను పెంచుకుందామని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ పార్టీ అభ్యర్థులు గెలుస్తారో లేదో అన్న అనుమానంతో ఉన్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో బీసీల ఐక్యతను చాటి భవిష్యత్ బీసీ రాజ్యానికి బాటలు వేయాలని కోరారు. 3 బీసీ అభ్యర్థులు గెలిస్తే నెల రోజులలోపు 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు చాలా తక్కువగా చేసి చూపించారు. తెలంగాణ రాష్ట్రంలో మా పర్యటనతోటి మేం చేస్తున్నటువంటి ఉద్యమంతో మేము అందించినటువంటి భావజాలంతో ఈ ఎన్నికల్లో 100% బీసీ అభ్యర్థులు 3 గెలవబోతున్నారని మేం చెప్పడమే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా మా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అనేట ఆయన ఓడిపోబోతున్నారు అని నిన్న నిజామాబాద్ లో స్పష్టంగా చెప్పారు. దీనికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లోనే మీరు అందరు విన్నారు. ఒక్క కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాదే కాదు, మెదకే కాదు, నల్గొండ, ఖమ్మం, వరంగల్లో కూడా ఇదే పరిస్థితి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలంతా ఏకమై ఓటు మనదే సీటు మనదే అని నినాదంతో రాష్ట్రంలో రెడ్ల పాలనకు బీసీలు చరమగీతం పాడబోతున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్ని వేదికగా మా ఓటునే ఆయుధంగా మలిచి ఈ రెడ్ల రాజకీయాలను రాష్ట్రంలో రాజకీయంగా పాతరేయబోతున్నాం.